హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకడు అన్నాడు, అంటే మా రిలేటివ్సే, మాకు దగ్గర సంబంధమే. ఒకడు మా డాడీతో ఏమన్నాడంటే, నీ కొడుకు ఇక్కడ ఉన్న మన రిలేటివ్స్, అంటే ఎక్కడైతే మా దగ్గర ఉన్న రిలేటివ్స్ ఉంటారో వాళ్ళకంటే నీ కొడుకు చాలా హీనంగా, వాళ్ళకంటే చాలా తక్కువ స్థాయిలో, వాళ్ళకంటే దరిద్రంగా నీ కొడుకు బతుకుతాడు, నీ కొడుకు ఒక వేస్ట్ అని మా డాడీ ముందు నా గురించి చెప్పిండు ఒకతను. ఆయన పేరు చెప్పాలని నాకేం లేదు, బట్ ఒకటి నేను ఆ రోజే డిసైడ్ అయినా, వాడు ఏవైతే కూతలు కూసిండో, ఏవైతే నా గురించి మాట్లాడిండో, జస్ట్ వాడన్న మాటలకి కాదు, నా గురించి అంటే ఏంటో వాడికి తెలియాలని చెప్పేసి నేను అదే పట్టుదలతో ఉన్నా. నేను ఎవడైతే ఎంతమంది ముందు వీడు నీచంగా బతుకుతాడు, వీడు వేస్ట్ పిల్లలా ఉంటాడు, వీడొక వేస్ట్, వీడెంత చదువుకున్నా వీడు తెలివి లేదు అని మాటలు మాట్లాడిండో మా డాడీ ముందట, ఇప్పుడు నేను వాళ్ళకంటే ఎవరి ముందటైతే నన్ను నీచంగా బతుకుతాడు, అంటే వీడి లైఫ్ వేస్ట్, వీడు పనికిరాడు అని చెప్పేసి మాట్లాడిండో, వాళ్ళందరి ముందట నేను 10 రెట్లు మంచిగా బతుకుతున్నాయి. ఎప్పుడైతే మా డాడీతో ఆ మాట అతను అన్నాడు, వీడు వేస్ట్, వీడు బతకలేడు, వీడు సంసారం చేయలేడు అని మాట్లాడిండో, అప్పుడు మా డాడీ నాతో చెప్పిండు, అరే ఇట్లా మాట్లాడుతున్నది రా భయ్, సొసైటీ నీ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు, నేను తీసుకోలేకపోతున్నా అని చెప్పేసి మాట్లాడిండు మా డాడీ నాతోటి. అప్పుడు మా డాడీకి ఉన్న ఫీలింగ్ని అర్థం చేసుకున్నా కూడా అదే పట్టుదలతోటి నేను ఇప్పుడు వాళ్ళకంటే 10 రెట్లు మంచిగా బతుకుతున్నా. బట్ ఒకటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే, అప్పుడు మా డాడీకి వాడు చెప్పిండు, నీ కొడుకు వేస్ట్ కాడని. బట్ ఇప్పుడు నీ కొడుకు వేస్ట్ కాదు డాడీ, నీ కొడుకేం టైం వేస్ట్ చేయాలి, నీ కొడుకు సత్తా ఏందో నీకు తెలుసు, నీ కొడుకు వాళ్ళకంటే మంచిగా బతుకుతున్నాడు అని చెప్పడానికి ఇప్పుడు మా డాడీ లేడు నాకు. మా డాడీ ఒక 2 years బ్యాక్ ఎక్స్పైర్ అయింది. ఒక 4 years బ్యాక్ నాకు ఇన్సిడెంట్ జరిగింది. బట్ ఏదైతే మా డాడీకి ఆ బాధ కలిగించిందో, ఆ బాధ పోయేలా నేను ఇప్పుడు బతుకుతున్నా. బట్ అది చెప్పడానికి మా డాడీ లేడు. ఐఎమ్ రియల్లీ సో ఫీలింగ్ సాడ్ ఫర్ దట్. చెప్పడానికి మా డాడీ లేడు. ఓకే, లైఫ్లో అందరికీ ఏదో ఒక టైం వస్తుంది. బట్ ఎవ్వడు కూడా అట్లా మాట్లాడకండి, ఎవరిని తక్కువ అంచనా వేయకండి. నేను ఒక్కటే చెప్తా, ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఏదో నీ మాట వింటలేడు కాబట్టి వాడు ఏదో చేతగానోడు కాదు, నువ్వు చెప్పిన మాట వింటలేడు కాబట్టి వానికి టాలెంట్ లేదని కాదు. నువ్వేదో ఇష్టం వచ్చినట్లు పేరెంట్స్ ముందట మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. నాకు నువ్వు ఏదైతే మాట అన్నావో నీకు అది గుర్తుండకపోవచ్చు, నాకు అది గుర్తుంది, ఇక్కడ గుర్తుంది నాకు అది. ఇప్పుడు అందరికంటే చాలా మంచిగా నేను బతుకుతున్నా. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. బట్ చెప్పడానికి డాడీ లేడు. ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది అబ్బా. మస్తు మంచిగా చూసుకుందాం అనుకున్నాను డాడీని, ఎందుకంటే నా కోసం చాలా కష్టపడ్డాడు. ఒకనొక సిచ్యువేషన్లో నాకు ఎగ్జామ్ ఫీజు లేదు, 1350 రూపాయలు నా ఎగ్జామ్ ఫీజు.
డిప్లొమాలో కట్టడానికి పైసలు లేవు. ఎప్పుడు కూలీ పోని మా డాడీ నా కోసం కూలీ పోయి పైసలు తీసుకొచ్చి నా ఎగ్జామ్ ఫీజు కట్టిండు. ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద కొడుకు తన తండ్రి తన తల్లి పడే బాధను కళ్ళారా చూస్తున్నప్పుడు వాళ్ళు మన కోసం పడే కష్టాన్ని చూస్తే మన కన్నీళ్ళు అస్సలు ఆగవు. అండ్ మనం మంచిగా బ్రతికే సిచ్యువేషన్లో వాళ్ళు లేకపోతే ఆ బాధ చెప్పుకోలేనటువంటిది, చెప్పుకోలేము కూడా ఎవరికి. నేను ఒక్కటి చెప్పాల్సింది ఏంటంటే, ఎవ్వడు కానీ నా సిచ్యువేషన్ ఇంకొకటికి కూడా రావద్దు. ఇలాంటి సిచ్యువేషన్లు మస్తు మందికి ఉంటాయి. వాళ్ళ కొడుకు గురించి కానీ, వాళ్ళ కూతుర్ల గురించి కానీ, వాళ్ళ పేరెంట్స్ ముందు అరే ఇది ఇట్లా వాడు ఇట్లా అని చెప్పేసి మాట్లాడకండి. ఎవడి ప్రాబ్లం వాంది, ఎవడి బాధ వాంది, వాడి బాధ ఏదో వాడు పడతాడు. నీకు ఎందుకు పోయి మధ్యలో నీ పన్ను చూసుకో. అదొక్కటి నేను చెప్పగలుగుతున్నా.